నందమూరి కళ్యాణ్ రామ్ నటించినటువంటి డెవిల్ ది బ్రిటిష్ సీక్రెట్ ఏజెంట్ సంయుక్త ప్రధాన పాత్రలో నటించిన తాజా పీరియాడికల్ యాక్షన్ థ్రిల్లర్ డిసెంబర్ 29న విడుదలైన ఈ చిత్రానికి అభిమానులు సినీ విమర్శకుల నుంచి మంచి స్పందనే వచ్చింది. అభిషేక్ నామా నిర్మించి దర్శకత్వం వహించినటువంటి ఈ సినిమా సినీ ప్రేమికుల హృదయాలను కొల్లగొడుతూ ఉంది. ఈ మూవీకి టాక్ పాజిటివ్ గానే వచ్చినా రెస్పాన్స్ మాత్రం ఆశించినట్లుగా రావట్లేదు. కానీ రెండో రోజు బాగానే రాణించింది. ఇక మరి డెవిల్ మూవీ 2 రోజుల్లో ఎంత రాబట్టిందో ఒకసారి చూద్దాం. డెవిల్ ప్రీ బిజినెస్ డీటెయిల్స్ చూసుకున్నట్టయితే నందమూరి కళ్యాణ్ రామ్ డెవిల్ మూవీ అంచనాలు బాగానే ఏర్పడ్డాయి. దీంతో నైజాంలో 5.50 కోట్లు, సీడెడ్లో 3 కోట్లు, ఆంధ్రాలో కలిపి మొత్తం 8 కోట్ల మేర బిజినెస్ జరిగింది. ఇలా తెలుగు రాష్ట్రాల్లో 16.50 కోట్ల బిజినెస్ చేసుకుంది. అలాగే రెస్ట్ ఆఫ్ ఇండియాలో 1.60 కోట్లు, ఓవర్సీస్లో చూసుకున్నట్టయితే 2 కోట్లతో కలిపి 20.10 కోట్ల బిజినెస్ జరిగింది. ఇప్పుడు రెండో రోజు ఎంత రాబట్టిందో చూద్దాం. ఇక డెవిల్కు తెలుగు రాష్ట్రాల్లో రెండో రోజు మంచి వసూళ్లు వచ్చాయి. ఫలితంగా నైజాంలో 61 లక్షలు, ఇక సీడెడ్లో 27 లక్షలు, ఉత్తరాంధ్రలో 13 లక్షలు, ఈస్ట్ గోదావరిలో 11 లక్షలు, వెస్ట్ గోదావరిలో 7 లక్షలు, గుంటూరులో 8 లక్షలు, కృష్ణాలో 7 లక్షలు, నెల్లూరులో 6 లక్షలు కలిపి మొత్తం 1.40 కోట్ల షేరు, ఇక 2.70 కోట్ల గ్రాస్ వసూలైంది. ఇంకా మొత్తం రెండో రోజులో ఎంత వచ్చిందంటే 3.18 కోట్ల షేరు, 6.30 కోట్ల గ్రాస్ కలెక్ట్ అయిందని చెప్పవచ్చు. ఇక ప్రపంచవ్యాప్తంగా చూసుకున్నట్టయితే ఆంధ్ర, తెలంగాణలో కళ్యాణ్ రామ్ నటించినటువంటి డెవిల్ మూవీకి 2 రోజుల్లోనే 3.18 కోట్ల షేరు మాత్రమే వచ్చింది. అలాగే ఈ సినిమా కర్ణాటక ప్లస్ రెస్ట్ ఆఫ్ ఇండియాలో 35 లక్షలు, ఓవర్సీస్లో 60 లక్షలు వసూలు చేసింది. వీటితో కలుపుకుంటే 2 రోజుల్లో ఈ చిత్రానికి ఊహించిన విధంగా 4.13 కోట్ల షేర్తో పాటు 8.35 కోట్ల గ్రాసు వసూలైంది. ఈ మూవీకి బ్రేక్ ఈవెన్ టార్గెట్ చూసుకున్నట్టయితే 21 కోట్లుగా నమోదైంది. ఇక 2 రోజుల్లో దీనికి 4.13 కోట్లు వచ్చాయి. అంటే మరో 16.83 కోట్లు రాబడితేనే ఈ సినిమా క్లీన్ హిట్గా నిలుస్తుంది. మరి ఈ మూవీ ఎంత కలెక్ట్ చేస్తుందో కింద కామెంట్ రూపంలో నాకు తెలియచేయండి. అలాగే ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి.